నాయుడుపేటలో ఈ నెల 6, 7 తేదీల్లో పోలేరమ్మ జాతర అయితే జరిగింది. ఈ జాతరకి రకరకాల పూలు తీసుకొచ్చి అమ్మవారి గుడి మొత్తం చాలా అందంగా అయితే అలంకరించారు. జాతర ఎప్పుడో జరిగితే వీడియో ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాం ఏంటి అనుకోవచ్చు. నేనైతే కోతులు వీడియో ఒకటి పెట్టాను కదా, దానికైతే స్ట్రైక్ పడింది. అందువల్ల అయితే వీడియో ఈ రోజు అప్లోడ్ చేస్తా ఉన్నాను. ఈ పోలేరమ్మ తల్లి గుడి ఎదురుగ్గా ఒక మండపం అయితే కడతారు. ఈ మండపం మధ్యలో ఒక పీఠం అయితే తయారు చేస్తారు. ఈ పీఠాన్ని కూడా ఏ విధంగా తయారు చేస్తారంటే ఇటుకురాలు బంకమడితో అయితే తయారు చేస్తారు. ఈ మండపానికి 4 వైపులా తడిగిలు తీసుకొచ్చి అయితే కడతారు. తడిగిలు కట్టిన తర్వాత ఉత్సవ విగ్రహాన్ని ఊరంతా ఊరేగించి ఈ పీఠం మీద అయితే కూర్చోబెట్టి పూజలు అయితే జరిపిస్తారు. ఈ మండపాన్ని గుడి గోపురం లాగైతే కట్టి మొత్తం పూలతో అయితే అలంకరించున్నారు. పోలేరమ్మ ఉత్సవ విగ్రహాన్ని తయారు చేసే దగ్గరికి అయితే వచ్చేసాను. ఎవరూ తప్పుగా అనుకోవద్దు, ఇలా చెప్తే గానీ అర్థం కాదు. ఈ పోలేరమ్మని ప్రతి సంవత్సరం కుమ్మరోళ్ళింటి దగ్గర అయితే తయారు చేస్తారు. కుమ్మరోళ్ళింటి దగ్గర తయారు చేసి హారతలు అయితే ఇస్తా ఉంటారు. మనం వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు. కానీ అమ్మవారికి అయితే కళ్ళు అయితే ఇక్కడ పెట్టరు. ఇక్కడ నుంచి రజకులోళ్ళింటికి తీసుకెళ్లి అక్కడైతే కళ్ళు పెట్టి అమ్మవారిని బాగా అన్ని నగలతో అయితే అలంకరిస్తారు. అలంకరించిన తర్వాత ట్రాక్టర్లోకి ఎక్కించి ఊరంతా ఊరేగిస్తారు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మా ఊర్లో జాతర ఏ విధంగా జరుగుతుందో చూపిస్తాను. కరెక్ట్ గా 12 గంటలకి అమ్మవారిని కుమ్మరోళ్ళింటి దగ్గర నుంచి రజకులోళ్ళింటికి అయితే తీసుకెళ్తారు. తీసుకెళ్లేటప్పుడు ఈ విధంగా చేతులతోనే తీసుకెళ్తారు. కానీ అమ్మవారికి కళ్ళు లేని దానివల్ల పసుపు గుడ్డ ఒకటి కప్పి ఈ విధంగా అయితే తీసుకెళ్తారు. ఈ విధంగా అమ్మవారిని తీసుకెళ్లేటప్పుడు అమ్మవారి చుట్టూరు పోలీసులు దారం పట్టుకుని ఈ విధంగా అయితే జడ్ సెక్యూరిటీ లాగైతే తీసుకెళ్తారు. అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కళ్ళు అయితే పెట్టేస్తారు. కళ్ళు పెట్టిన తర్వాత కొంచెంసేపటికి నగలైతే వస్తాయి. నగలతో నీట్ గా అయితే అలంకరించిన తర్వాత ట్రాక్టర్లోకి తీసుకొచ్చి ఊరేగిస్తారు. ఈ ఊరేగించే ట్రాక్టర్ బేరుపేట నుంచి అయితే డీజే సౌండ్లతో అయితే వస్తుంది. అమ్మవారి మండపం దగ్గరికి తడిగిలు అయితే తీసుకెళ్తా ఉన్నారు. ఇవి మొత్తం 4 తడిగిలు. ఈ 4 తడిగిలు 4 పక్కలు కట్టేసి అమ్మవారిని అయితే తీసుకెళ్తారు. అమ్మవారు ఇక్కడికి అలంకరణకు వచ్చిన తర్వాత వీళ్ళైతే తడిగిలు తీసుకెళ్తా ఉన్నారు. అమ్మవారు మొత్తం అలంకరణ అయిపోయిన తర్వాత ఊరంతా ఊరేగిచ్చేసి అక్కడికి తీసుకెళ్లేటప్పుడు వీళ్ళు తడిగిలంతా రెడీ చేసి పెట్టేస్తారు. ఇవైతే చాలా వెయిట్ చూసారు కదా, ఒక్కో తడికి 4-5 మంది అయితే పడతా ఉన్నారు. జాతర అయిపోయిన వెంటనే ఈ తడిగిలు ఒక్కడు కూడా అక్కడైతే ఉండవు. ఎందుకంటే జనాలు అమ్మవారి చుట్టూరు ఈ తడికలు పెడతారు కాబట్టి ఇట్లా ఒక ముక్కైనా ఇంట్లో ఉంటే మంచిదని నమ్ముతారు. అందువల్ల అమ్మవారిని మండపంలోంచి తీసిన వెంటనే ఈ తడికల్ని ముక్కలుగా ఎంచుకొని తీసుకెళ్లిపోతారు. ఇలాగైతే తీసుకెళ్లి పటాల దగ్గర అయితే పెట్టుకుంటారంట. పోలేరు అమ్మవారిని కుమ్మరోళ్ళింటి కాడ నుంచి 12 గంటలకైతే తీసుకొచ్చారు. 12 గంటలకు అమ్మవారిని తీసుకొని వచ్చి అమ్మవారికి తాంబూలాలు అయితే మార్చుకుంటారు. తాంబూలాలు అన్ని మార్చుకున్న తర్వాత అమ్మవారికి కళ్ళు అన్ని పెట్టి నగలతో అయితే బాగా అలంకరిస్తారు. అమ్మవారిని అలంకరించేసి ఈ విధంగా చేతులతో అయితే తీసుకొస్తారు ట్రాక్టర్ వరకు. ఈ విధంగా తీసుకుని వచ్చి ట్రాక్టర్ మీద అయితే కూర్చోబెట్టేస్తారు. కూర్చోబెట్టిన తర్వాత ఊరంతా అయితే ఊరేగిస్తారు అమ్మవారిని. ఈ విధంగా తీసుకొచ్చేటప్పుడే చాలా వరకు అయితే మొక్కులు అయితే తీర్చేసుకుంటారు. ట్రాక్టర్ మీద కూర్చోబెట్టిన తర్వాత బలులు అయితే జరుగుతాయి. పొటేళ్లు నరికేవాళ్ళు పొటేళ్లు, మేకపోతులు నరికేవాళ్ళు మేకపోతులు, కోళ్లు కోసేవాళ్ళు కోళ్లు. రోడ్డు అంతా రక్తం అలా పారింది. అమ్మవారికి అయితే ఆ విధంగా అయితే జరిగే బలులు అయితే.
అమ్మవారి మండపాన్ని చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా ఉందో. అమ్మవారి మండపాన్ని చుట్టూ తడికిలు కట్టేసి ఈ విధంగా పూలతో అయితే చాలా అందంగా అయితే అలంకరించారు. అమ్మవారిని కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ పోలేరు అమ్మవారు గుడిలో ఉండే అమ్మవారు. ఉత్సవ విగ్రహం అయితే ఇంకా రాలేదు.